నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైభవంగా ముగిసిన శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి నవమ వార్షిక ఉత్సవాలు. విద్యుత్ ఘాతానికి భవన నిర్మాణ కార్మికుడు మృతి. మండలంలోని కొలకలూరు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం నందు నవమ ప్రతిష్ఠా వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షుడు నమ్మూరి వెంకటకృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శివోమవారం గాయత్రి మహాయజ్ఞ పూజలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షుడు నమ్మూరి వెంకటకృష్ణమూర్తి మాట్లాడుతూ వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆలయ కమిటీ కార్యదర్శి ఎర్రంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగములతో పాటుగా అష్టాదశ శక్తి పీఠములు ఆలయంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఆలయంగా విరాజిల్లుతూ గాయత్రి అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారని వివరించారు. పాలకవర్గం సహాయ కార్యదర్శి జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలకు ప్రతి సంవత్సరం భక్తులు విశేషంగా తరలి వస్తున్నారని ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ పాలక మండలి కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. కొలకలూరు గాయత్రి అమ్మవారి గుడి పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం నందు 9వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఆ వార్షికోత్సవంలో భాగంగా చండీ యాగం జరుగుతూ ఉంది. తర్వాత భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. వేలాది భక్తులు వచ్చి భోజనం వెళ్తున్నారు. ఉదయం చండీ హోమం నుంచి మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం మరియు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలకు కొలకలూరు గ్రామం మరియు ఇతర గ్రామాల నుంచి దాదాపు అనేక వేల మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఈ దాదాపు 9వ వార్షికోత్సవం, ప్రతి వార్షికోత్సవం సందర్భంగా సంవత్సరం మాకు దాదాపు 1000-2000 మంది పెరుగుతూ ఉన్నారు. ఈ వార్షికోత్సవం దాదాపు కమిటీ వారి యొక్క అంచనా ప్రకారం 10,000 మంది భోజనాలకు అన్నదాన ప్రసాదం మేము రెడీ చేసి ఉన్నాము. ఈ యొక్క గాయత్రీదేవి గుడి దినదినాభివృద్ధి చెందడానికి కారణం నంబూరి కృష్ణమూర్తి గారు కృషి, అదేవిధంగా కమిటీ వారి యొక్క అందరూ ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి విరాళాలు సేకరించి అదేవిధంగా భక్తి భావాలతో అమ్మవారి కృపా కటాక్షాలతో కూడా ఉండాలని మేము నిత్యం గ్రామాలందరినీ కోరుకుంటున్నాము. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన గాయత్రి దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠములు, ద్వాదశ జ్యోతిర్లింగములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దీనితో పాటుగా వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారి ప్రతిష్ట ఉపాలయం ఉన్నది. అలాగే విఘ్నేశ్వర స్వామి ప్రతిష్టతోటి ఉపాలయం ఉన్నది. ఈ 2 ఆలయాలు కూడా మన పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేవు. భక్తులు విశేషంగా ఈ దేవాలయానికి ఆకర్షింపబడుతూ ఉన్నారు. భవన నిర్మాణ పనులు చేస్తూ కేసన గోపి అనే తాపీ మేస్త్రి విద్యుత్ ఘాతానికి లోనై సంఘటనా స్థలంలో మృత్యువాత పడ్డ దుర్ఘటన పట్టణంలో వెలుగు చూసింది. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామం నుండి తెనాలి వచ్చి భవన నిర్మాణ పనులు చేసే కేసన గోపి తన విధి నిర్వహణలో భాగంగా సోమవారం నెహ్రూ రోడ్, రజక చెరువు, ఐలమ్మ పార్కు ఎదుట భవన నిర్మాణ పనుల్లో భాగంగా పరండా కడుతున్నారు. గోడకు బెచ్చం వేసి జామాయిల్ పచ్చిబాదును పరండాకు కడుతున్న క్రమంలో పరందాకు కట్టెబాదు హైటెన్షన్ వైరుకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చోటు చేసుకున్న విద్యుత్ ఘాతానికి గోపి అక్కడిక్కడ మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ సంఘటనా స్థలం చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. సహచర కూలీలు గోపి మృతదేహాన్ని 3వ అంతస్తు నుండి కిందకు తీసుకొచ్చారు. సిఐ రాముల్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ 3వ అంతస్తు హైటెన్షన్ వైర్లకు సమీపంలో పరందా ఏర్పాటుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని, పచ్చిబాదు కరెంటు వైర్లకు తగలడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కేసు నమోదు చేస్తామన్నారు. కాగా మృతుడు గోపికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎదురుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రవీణ్ కుమార్ అనేది 3 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో కేసినేని గోపి అని కొలిపర విలేజ్, ఇతను మేస్త్రి పని చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో పక్కనే మెయిన్ సప్లై పవర్ లైన్ సైడ్లో ఉంది. ఇతను ఒక కర్ర అంటే ఇది మనకు జామాయిల్ కర్ర ఉంటుంది కదా, ఈ జామాయిల్ కర్ర పచ్చి కర్ర ఇది. ఆ పచ్చి కర్రను ఇతను ఆ ఇంటికి అమర్చే క్రమంలో ఆ కర్ర లైన్కు తగలడము, ఇంకా అది పచ్చిది కాబట్టి షార్ట్ సర్క్యూట్ రావడము, స్పాట్లోనే చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు మేము దీన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేస్తాము. తర్వాత ఏమన్నా సరే జాగ్రత్తలు తీసుకుంటేనే మనము ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాం. ఏదైనా ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించుకొని పని చేయాలి. ఇది నెగ్లిజెన్స్ ఎవరిదనేది కూడా వ్యవసాయ విచారించుకుంటాము అని ఒక చిన్న తప్పిదం వల్ల ఒక యువకుడు 34 years ఏజ్ ఉంటుంది, ఒక నిండు ప్రాణము ఇక పోవడం జరిగింది.
కాబట్టి జాగ్రత్తలు పాటించి అందరూ కొంచెము జాగ్రత్తలు తీసుకుంటే మనకు క్షేమం ఉంటుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ సుమారు 10 మంది వర్క్ చేస్తున్నారండి. 10 మెంబర్స్ చేస్తున్నాం వర్క్. త్రిచక్ర వాహన చోదకుల నిర్లక్ష్యానికి 2 ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొన్న ప్రమాదంలో సంఘటనా స్థలంలో 3 మహిళా కూలీలు మృతి చెందిన దుర్ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే చేపురలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీలు ఆటోలో నీరుకొండ గ్రామానికి మిరప పొలాల్లో పనిచేసేందుకు వెళుతున్న క్రమంలో నారాకోడూరు చేపురల మధ్య ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో అరుణ, నాంచారమ్మ, సీతారామమ్మ అనే 3 మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు. మృతి చెందిన మహిళా కూలీలకు సంతాపం తెలియజేశారు. వైద్యశాలలో చికిత్సలు పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలాగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ చాలా దురదృష్టకరమైన సంఘటనని, రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే కుటుంబాల్లో తీరని నష్టం, కష్టం ఏర్పడ్డాయని అన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా అనుకోని రీతిలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలతో ఆ ప్రాంతంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవడం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయటం జరుగుతుంది. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు వెళ్ళినాయి, కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతమైన వెహికులర్ ట్రాఫిక్. ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా. 14-19 మధ్య విజ్ఞాన్ వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే 3 పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు. అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్లకు మేము విస్తరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 3 వెహికల్స్ సమాంతరంగా వెళ్ళే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఏంటంటే ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్డు బుడంపాడు దగ్గర మొదలయ్యి బాపట్ల వరకు కూడా ఆ రోడ్డు వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంప్రూవ్ చేసే విధంగా చేయాలని చెప్పి కూడా అటు బాపట్ల ఎంపీ గారిని అలాగే మన ఎంపీ గారిని కూడా కోరటం జరిగింది. కాలు జారి కాలువలో పడిపోయిన ఆ వృద్ధుడు వరుసగా 3 రోజులు ఆ కాలువలోనే వంతెన కింద ఉన్న వ్యర్థాల నడుమున మృత్యువుకు దగ్గరగా కాలం గడిపి ట్రాఫిక్ పోలీసుల చొరవతో పంట కాలం నుండి ప్రాణాలతో బయటపడ్డ ఉదంతం వెలుగు చూసింది. వివరాలకు వెళ్తే మున్సిపల్ కూరగాయల మార్కెట్ వంతెన కింద ఉన్న వ్యర్థాల్లో వృద్ధుడు ఉన్నాడని ఆ ప్రాంతంలో కండల వ్యాపారులు ట్రాఫిక్ పాయింట్ లో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అనే హోంగార్డు చెప్పారు. ఈ క్రమంలో నాగేశ్వరరావు వంతెన క్రింద వ్యర్థాలను పరిశీలనగా చూసి వృద్ధుడిని గుర్తించాడు. అతనిలో కదలికను గమనించిన హోంగార్డ్ నాగేశ్వరరావు తన సహచర హోంగార్డ్ వెంకటేశ్వరరావు పేరైల సహకారంతో రోప్ సాయంతో వంతెన కిందకు వెళ్లి ఆ వృద్ధుడిని బయటికి తీసుకొచ్చారు. కాగా ఆ వృద్ధుడికి ఈతరాని కారణంగా వంతెన కింద పేరుకుపోయిన ఆ వ్యర్థాల పైన గత 3 రోజులుగా ఉండడం గమనార్హం. ఆ వ్యక్తి వివరాలపై ఆరతీగా మారిస్పేట్ లో ఉంటానని, తనకు కుటుంబం ఉందని, గత 30 సంవత్సరాలుగా మార్కెట్ సమీపంలో కాయల వ్యాపారం చేస్తారని తెలిపారు. 3 రోజుల క్రితం పంటకాలం అంచుకు వెళ్లి బీపీ డౌన్ కావడంతో కాలువలో పడిపోయినట్టు తెలిపారు. ఎప్పుడు రద్దీగా ఉండే కూడల్లో ఓ వ్యక్తి కాలువలో పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా వ్యర్థాల నడుమ చిక్కుకొని ఎటువంటి భయం, ఆందోళన, ఆహారం లేకుండా 3 రోజుల తర్వాత హోంగార్డుల సహకారంతో సురక్షితంగా ఒడ్డుకు రావడం పట్ల ఆ ప్రాంత ప్రజలు శుభాన్ని మృత్యుంజయుడని చర్చించుకోవడం గమనార్హం.
నేను తెనాలి ట్రాఫిక్ డ్యూటీలో హోంగార్డ్గా చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 129 సెక్షన్కి మార్కెట్ బ్రిడ్జి దగ్గరికి డ్యూటీకి రావడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ కి సంబంధించి ఆటో పాయింట్లో ఆటోలు కొంచెం పక్కకుంటే వాళ్ళు జరపడానికని వస్తే ఇక్కడ కన్నెల వ్యాపారం చేసేవాళ్ళు, సార్ ఇక్కడ మార్కెట్ బ్రిడ్జి వంతెన కింద కాలంలో ఓ వ్యక్తి పడున్నాడు సార్, 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, మీకు చెప్తున్నాను సార్ అంటే వెంటనే నేను వెళ్ళి చూశాను. చూస్తే చెయ్యి ఊపుతున్నాడు. బా ఏంట్రా అంటే వస్తావా అంటే ఈత రాదండి నాకు అంటున్నాడు. ఎందుకు వెళ్ళావంటే జారి పడిపోయాను అన్నాడు. అన్నం తింటున్నావా అంటే అన్నం తినలేదండి 3 రోజులు అవుతుంది అన్నాడు. దాని మీద మా కొలిక్ వెంకటేశ్వరరావుని ప్లస్ పేరయ్య అని అతన్ని సపోర్ట్ తీసుకొని ఈ తాళ్ళు అవి తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వంతెన దగ్గర ఇతను ఆ తాళ్ళు మా వాళ్ళ సపోర్ట్ తో ఇతన్ని బయటకు తీయడం జరిగింది. నా పేరు నాగేశ్వరరావు, HG 593 తెనాలి యూనిట్. కాయలమ్మక టీడాగా ఇక ఒంటరికి వస్తున్నాం అంటే ఇక బీపీ డౌన్ అయిపోయింది. ఇక పడిపోయా. అక్కడ చెప్పులు ఉన్నటువంటి ఆ మూల మీద ఒక రాయి ఉంది, ఆ రాయి కాడ పడిపోయా కింద. ఏడగడ్డ దెబ్బ తగిలింది. ఏంటంటే నీ పేరు? శుభాని. ఏం చేస్తుంటావు? కాయలమ్మక సార్. ఇక్కడే మార్కెట్ మీద. 3 రోజులైంది పడి. 3 రోజులు పడి. 3 రోజులు పడిపోయింది. కేకలు కానీ ఏం వేయలేదా? ఎవరికైనా పడి సార్, బీపీ ఇచ్చి పడిపోయాడు. ఇక అట్లాగే ఇక 3 రోజులు ఇక నీళ్లు తాగడం, ఆ నీళ్లు తాగుతున్నావా? ఏం చేద్దాం. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలోని పలు పాఠశాలలో సోమవారం ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చుండూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్, వేటపాలెంలోని జెడ్పీ హై స్కూల్లో పట్టభద్రుల ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఆనందబాబు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ పరిశీలకులు ముస్తాక్ అహ్మద్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ఆయన చూడబోతున్నారంటే ఆయన మాట మీద ఒక నమ్మకం, పాడైపోయిన రాష్ట్రం బాగుపడుతుందని ఒక ఆశ. దానికి తగ్గట్టుగానే వ్యవస్థలన్నీ మళ్ళీ గాడిలో పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో 8 నెలలకి మన ముందుకి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో కూడా మొన్న ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందో దానికంటే పెంచి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే కొంచెం అన్ని అంశాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఆలోచన జ్ఞానం ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు 190 మంది తగ్గకుండా ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం. గతంలో 5 ఏళ్ళు ఇవన్నీ జరగాల, ఇప్పుడు అవన్నీ జరుగుతుంది. గతంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా పట్టించారో చూసాం, ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో చూసాం. అసలు లెక్కలేని తరంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ఫ్రెండ్లీ గవర్నమెంట్, అందులో అనుమానం లేదు. మీకు మేము, మాకు మీరు, మీకు ఏం కావాలో నిర్భయంగా ఆడవచ్చు, మాట్లాడవచ్చు, జరగాలవచ్చు, చర్చలు జరగవచ్చు. ఆ స్వతంత్రం, స్వేచ్ఛ మీకు ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వం గతంలో అది లేదు. ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఈ టీచర్స్ ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి సమూలమైనటువంటి మార్పులు, డిఎస్సీ దగ్గర నుంచి ట్రాన్స్పరెన్సీ దగ్గర నుంచి అన్ని మార్పులు కూడా శ్రీకారం చేస్తున్నారు. తెలుగుదేశం అధికారులు మార్పులు అన్ని కూడా జరిగినాయి. ఇవాళ సిస్టమ్స్ అన్ని కూడా దెబ్బతినిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ గాడిలో పెట్టడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ స్కూల్ సొసైటీకి చైర్మన్గా ఉన్న అనుభవం నాకు ఉంది. మరి మా టైంలో ఏ విధంగా చేసాం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, సోషల్ వెల్ఫేర్ ఎఫిషియన్ సొసైటీకి సంబంధించి ఆ పిల్లల విషయంలో కానీ ఏ విధంగా చేసామనేది గుర్తొస్తే, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ వ్యవస్థ ఏ విధంగా ఖర్చు పెట్టిపోయిందో కూడా చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వాలు మారినా ప్రశ్నించే గొంతుకును అణిచివేసే తీరులో మాత్రం మార్పు రావటం లేదని ప్రజాశక్తి విలేకరుపై దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మాల్యాల రామారావుపై మక్కువ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జి వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం నిరసిస్తూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కార్యాలయ అధికారికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టు రక్షణకు ప్రభుత్వం శ్రద్ధ వహించి రక్షణ చట్టాలను అమలు చేయాలని అన్నారు. విలేకరులపై దాడి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ విలేకరి విధి నిర్వహణలో వాస్తవాలను వెలుగులోకి తేవడానికి అధికార పార్టీ నాయకులు అభ్యంతరాలు చెబుతూ దాడులకు పాల్పడటం అమానుషమని అన్నారు. ప్రజాశక్తి విలేకరుపై దాడికి పాల్పడిన వేణుగోపాల్ నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘం నాయకులు శేషం ప్రదీప్, నాగమల్లేశ్వరరావు, మారిసిటి భాస్కర్, దుర్గా ప్రసాద్, నరసింహ, తెనాలి ఫెడరేషన్ నాయకులు జహీర్, సిఐ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, దేవరపల్లి నానభూషణం, దేవరపల్లి రవికుమార్, శ్రీరామ్, సుభాష్, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెనాలి జర్నలిస్టుల తరపున ఉమ్మడిగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి ఈ రెండు సంఘాల జర్నలిస్టు సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాలు కల్పించాలని, ఆయా జర్నలిస్టులకు పూర్తిగా రక్షణగా నిలవాలని కోరుకున్నాం. ఎవరైతే దాడి చేశాడో వేణుగోపాల్ నాయుడు, ఇప్పటివరకు అతని మీద చట్టపరమైన కంప్లైంట్ ఇచ్చినా కూడా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాడికి గురి కాబడ్డ విలేకరి ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు. తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను, అధికార పార్టీలో ఉన్నటువంటి ఒప్పు తప్పులను ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఒక విలేకరిది. అటువంటి విలేకరి ఒక వార్తా కథనాన్ని కోసం వెళ్తే అక్కడున్న మండలాధ్యక్షుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, అంటే ఎలా అంటే కొట్టడం ఒకటే తక్కువ, అట్లా ప్రవర్తించి తన కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తూ కోపోద్రిక్తుడై ఇట్టిన తీరు అందరికీ తెలిసిందే. ఫెడరేషన్ తరఫున మేమేం చెప్తున్నామంటే, బాధ్యత గల విలేకరులు వెళ్ళి వార్తా కథనాలు రాసే క్రమంలో ప్రజలకు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తర్వాత వచ్చే పేపర్లో మేము రాసే కథనాల ద్వారా తెలుస్తుంది. మరి అటువంటి కథనాలని, వాస్తవ కథనాలను రాసే క్రమంలో ఇట్లాంటి భౌతిక దాడులు దిగటం ఇది హేయమైన చర్య. దీంతో ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ప్లస్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం, జర్నలిస్టులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయినా అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, విలేకరి ఆ ప్రభుత్వంలో యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ను తెలుసుకునేందుకు, వార్త రాసేందుకు, పాజిటివ్గా రాసేందుకు తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు అదే పార్టీ నాయకుడు ఆ విలేకరి మీద, ప్రజాశక్తి విలేకరి రామారావు మీద దాడి చేయడం అనేది చాలా నీచమైన చర్య. ఈ చర్యని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తూ ఉన్నారు. అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు అంతా ఏకమై ఖండిస్తూ ఉన్నారు. ఎవరైతే దాడి చేశారో విలేకరి మీద, వేణుగోపాల్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్ ఢీకున్న ప్రమాదంలో కార్పెంటర్ కగ్గా రవికుమార్ మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు తమకు ఆర్టీసీ అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలి మండలం అంగలకూతురు ప్రధాన రహదారిపై బైఠాయించి సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి ఆర్టీసీ బస్ డిపోలోకి వెళుతున్న చెరుకుపల్లి బస్ కార్పెంటర్ రవికుమార్ ద్విచక్ర వాహనాన్ని శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రవికుమార్ను తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే గుంటూరు జీజీహెచ్కి తరలించారు. రవికుమార్ మృతి చెందడంతో న్యాయం కోరుతూ అంగలకూతురు వంతెనపై మృతుని కుటుంబ సభ్యులు రవికుమార్ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రవికుమార్ కుటుంబం న్యాయం కావాలంటూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. ఈ విషయంలో ఆర్టీసీ మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేయడాన్ని నిరసించారు. న్యాయం జరిగే విధంగా హామీ లభించేంత వరకు ఆందోళన విరమించబోమని రవికుమార్ కుటుంబ సభ్యులు తమ ఆందోళన తీవ్రతరం చేశారు. తెనాలి పనిగానే వెళ్ళాడండి, సోనం తెమ్మంటే కొద్దిగా వెళ్ళాడండి, పైపులు పనికి వెళ్తున్నాడండి. ఆర్టీసీ బస్సు కుద్దిందండి, ఏం దాకా న్యాయం చేస్తామన్నారండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళమంటున్నారండి, కేసు పెట్టుకోండి కోర్టుకి వెళ్ళండి అంటున్నారండి. మేమే పొద్దున ఇంటికి పిలిచేటప్పుడు ఇంటికి రండి, మేము సెటిల్మెంట్ న్యాయం చేస్తామన్నారండి. ఆర్టీసీ బస్ అయినా చేస్తామన్నారండి. సెటిల్మెంట్ మాట్లాడుకుందాం అంటేనే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక చేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడేమో వచ్చి నాకేమో ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడు. అదే న్యాయం అండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు వచ్చే జీతం 6,000 పెట్టి నేను 5గురు 8 మంది తింటామండి. మేము ఏం తిని బతుకుతామండి అసలు. ఈ అబ్బాయి అమ్మాయి అండి మా అత్త మా మామ ఉంటారు. 10వ తరగతి చదువుతున్నారండి. ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు. అంగల కూతురు హై స్కూల్లో నేను పనిచేసేది అక్కడే. 6,000 జీతంతో నేనేం బతికేది. అడ్మిషన్ వచ్చి నాకు న్యాయం చేయాలండి. స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎస్ఐ మాకు సంబంధం లేదన్నాడంట. నేను చెల్లెలను అవుతాను. మా పిల్లలకి న్యాయం జరగాలి. ఇక్కడ పొద్దున వచ్చేటప్పుడు సెటిల్మెంట్ చేస్తాం, మీరు రండి ముందని చెప్పారు మాకు. అందుకే వచ్చాం మేము అక్కడ నుంచి. ఇక్కడికి వచ్చాక మాకు సంబంధం లేదు, మీరు చేసుకోండి అంటున్నారు. అంతమంది పిల్లల్ని 2 పెద్దోళ్ళని ఎట్లా పోషించుకునిద్దామే? ఇంతవరకు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఇంకా మేము చేస్తుంటే మమ్మల్ని నెట్టేస్తున్నారు ఇక్కడ నుంచి. ఆర్టీసీ బస్ వాళ్ళు పొద్దున వచ్చి మేము సెటిల్మెంట్ ఇంటి దగ్గర మాట్లాడతాం, మీరు ఇంటికి రండి అని చెప్పారు మాకు. అక్కడ మేము అవన్నీ ఫార్ములాస్ అన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, కోర్టుకు వేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారు. ఎస్ఐ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారంట. అందుకే రోడ్డు మీద ధర్నాకు దిగాం మేము. మాకు న్యాయం జరిగిందాక ఇక్కడ నుంచి కదలం మేము. మా డాడీ పనికి వెళ్తాడు, ఆర్టీసీ బస్సు గుద్దేసింది. 2 రోజుల నుంచి న్యాయం చేస్తారని వాళ్ళు తిరిగారు, వెనక్కి తిరిగారు. చేయము అని ఏం చేసుకుంటారో చేసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని కోర్టుకైనా వెళ్ళండి, మేము ఏమి చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఆర్టీసీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? పోలీసులు వస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారు? మాకు న్యాయం చేస్తే ఇక్కడ నుంచి మా నాన్న కదులుతాడు, మేము కదులుతాం. లేకపోతే ఎవరు ఒక్కళ్ళు కూడా కదలడు. ఎవడేం పిక్కోండి. ఇక్కడ నుంచి తీసుకెళ్తామంటే ఆర్టీసీ వాళ్ళు మాకు న్యాయం చేయరు. ఇక్కడే ఉంటాము ఆర్టీసీ వాళ్ళు వచ్చేదాకా. ఏడుకొచ్చి సమాధానం చెప్పాలి మాకు. మేమిద్దరం పిల్లలు, ఎవరు న్యాయం చేయాలి మాకు? మమ్మల్ని బతికించిద్దా? తెనాలి ప్రీమియం లీగ్ 8వ విడత క్రికెట్ టోర్నమెంట్ స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమైన టీపీఎల్ టోర్నమెంట్స్ లో భాగంగా సోమవారం నుండి సీనియర్స్ విభాగం పోటీలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. అమరావతి వారియర్స్ తెనాలి సూపర్ కింగ్స్ మధ్య పోటీ కొనసాగింది. ఈ సందర్భంగా విఆర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు పెసర్లంక రమణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీకి తలపడుతున్న 2 జట్లకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువ క్రికెట్ అకాడమీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులను తీర్చిన తీరు అభినందనీయమన్నారు. అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ విఆర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు పెసర్లంక రమణ టోర్నమెంట్స్ కు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున పెసర్లంక రమణను దుశ్శాలతో సత్కరించారు. వరుసగా 3 రోజులు సీనియర్స్ విభాగం పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. మన మాలిక్ గారు కోచ్ గారి ఆధ్వర్యంలో 10వ సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఇది 8వ సంవత్సరం. సీజన్ 8లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మా విఆర్ కన్సల్టెన్సీని కూడా భాగస్వామ్యం చేసినందుకు మాలిక్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాలిక్ గారు ఇలాంటి మంచి ఎంతోమంది క్రీడని ప్రేమించే లవర్స్ని తయారు చేయాలని, ఈ విద్యార్థులు స్టూడెంట్స్ క్రికెట్ని మంచి స్పోర్ట్స్గా తీసుకొని జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని, మన ఇండియా టీంలో కూడా మాలిక్ గారు సహాయంతో ఇండియా టీం దాకా వెళ్ళేలాగా మీరందరూ బాగా పట్టుదలతో ఆడి మంచి విజయం సాధించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న జూనియర్స్ విభాగంలో మరి టోర్నమెంట్ కంప్లీట్ అయ్యింది. మరి ఈరోజు సీనియర్స్ విభాగంలో టోర్నమెంట్ మొదలైంది. ఇందులో భాగంగా అమరావతి వారియర్స్ మరి తెనాలి సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఈ టోర్నమెంట్కి సెకండ్ ప్రైజ్ 30,000 స్పాన్సర్ చేసినటువంటి విఆర్ కన్సల్టెన్సీ పెసలంక రమణ గారు, యువ నాయకులు, మా బ్రదర్ కార్యక్రమానికి విచ్చేయడం, మా అందరికి సహకరించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా విఆర్ కన్సల్టెన్సీ తరఫు నుంచి మా కార్యక్రమాల్లో ఎన్నో వాళ్ళ తరపు సహాయం అందుతాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మరి సీనియర్స్ కేటగిరీలో మరి ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. తెనాలి క్రీడాకారులు, క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించేందుగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం గోవాడలో గల శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అశోక్ కుమార్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి కావడంతో శివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలకు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని శివనామస్మరణతో జాగారం చేసి వెళ్తుంటారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తున్న దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అశోక్ కుమార్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల దర్శనార్థం భారీ గేట్లతో క్యూ లైన్లు, చలువ పందిళ్లు,
మంచినీటి వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాటుకు సంబంధించి ఆలయ అశోక్ కుమార్ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశాలున్నాయని, అందుకు తగిన విధంగా భక్తుల సౌకర్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. పోలీస్, రెవెన్యూ, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్, ఆర్టీసీ, విద్యుత్, R&B మరికొన్ని శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం విశిష్టతను గురించి వివరించారు. 12వ శతాబ్దంలో సోమవారం ప్రతిష్ఠ చేసినట్టుగా ఉంది. అప్పుడు ఈయన సోమేశ్వర స్వామిగా ఉన్నారు. తర్వాత వైష్ణవులు, శైవులు కూడా ప్రజ్వరిల్లి దగ్గుమల్లి అనే గ్రామంగా ఉండేది. ఆ గ్రామాన్ని అందరూ కూడా వైష్ణవులు, శైవులు కలిసి ధ్వంసం చేసేశారు. ఆ దేవాలయాలు మొత్తం కూడా కూలిపోయినాయి. ఆ తర్వాత 1908వ సంవత్సరంలో కూచిపూడి తిరుపతి రాయుడు అని ఆయన ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉండగా ఇక్కడ ఒక వెలుగు కనిపించింది. ఈ వెలుగు ఏంటి అని చెప్పి అంతా కూడా అడవి ప్రాంతం, చెట్లతో ఉండేది. అంతా కూడా చెట్లని తొలగించి ఆయన చూస్తే ఈ లింగాకారం కనిపించింది. ఈ లింగాకారం నుంచి వాక్కు వినిపించింది ఆకాశవాణిగా. ఇది క్షేత్రం కాబోతా ఉంది, కాబట్టి మహాశివరాత్రి ఉత్సవాలు చేయండి అని చెప్పి ఆ కూచిపూడి తిరుపతి నాయుడు గారికి కనిపించి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆయన గ్రామంలోకి వెళ్ళి ఆలపాడి వరదయ్య గారి ద్వారా దేవాలయం కమిటీ వేసి 1908వ సంవత్సరంలో దేవాలయాన్ని నిర్మాణం చేశారు. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం మేము గత 4 రోజుల నుంచి ఇక్కడ వివిధ పనులు చేపట్టాము. దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లని ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే చలువు పద్ధతులు పూర్తయిపోయినాయి. దేవస్థానానికి లోపల వెలుపల కూడా మొత్తం క్లీనింగ్ అంతా సిద్ధం చేశాము. భక్తులు మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల వారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరుగుతుంది. రేపల్లె గౌరవనీయులు ఆర్డీఓ గారి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడికి దేవస్థానానికి రావడానికి కోసం 4 డిపోల నుంచి రేపల్లె, బాపట్ల, పొన్నూరు, తెనాలి డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాము. భక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా ముగిసిన శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి 9వ వార్షిక ఉత్సవాలు. విద్యుత్ ఖాతానికి భవన నిర్మాణ కార్మికులు మృతి. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.